ఇప్పటికే దైవదాసులు సంఘ పెద్దలు ప్రార్థన చేశారు కాబట్టి నేను నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోతాను. నిన్నటి దినాన్ని మనం యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు చూసుకున్నాం కదా. ఈరోజు యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా నన్ను మీరు అనుసరించండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతిగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని. రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను కనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అనెను. గడిచినటువంటి రాత్రి 1వ వచనం నుంచి 3 వచనాలు మనం నమ్ముకున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. మనం పట్టుకున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం. మన దగ్గరికి వచ్చినటువంటి పిలుపు పరిశుద్ధమైన పిలుపు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అన్నటువంటి విషయాల్ని నిన్నటి దినాన్ని మనం చూసాం కదా. ఈ 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయాకు దేవుడు దర్శనంలో తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ దర్శనాన్ని మనం చూస్తే రెండవ వచనంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. శరాపులు అంటే ఫైరీ ఏంజల్స్ అని మనం చూసుకున్నాం. అగ్నిజ్వాల దేహాలు కలిగినటువంటి పరలోకపు జీవులు. వారికి 6 రెక్కలుంటే 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకుంటున్నారంట, 2 రెక్కలతో తమ కాళ్ళని కప్పుకొంటున్నారు, రెంటితో ఎగురుతున్నారు. వాళ్ళు పాడుతున్నటువంటి పాట గాన ప్రతిగానాలు ఏంటంటే, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మొత్తంగా ఆయన పరిశుద్ధతని గానం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని? అగ్నిజ్వాల దేహం కలిగినటువంటి ఆ పరలోకపు జీవులు తమ్మును తాము కప్పుకున్నారు. తిమోతికి రాసిన 1వ పత్రికలో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో అంటే ఎవరు సమీపించలేని తేజస్సు? ఎవరు సమీపించలేని తేజస్సు అంటే పరలోకంలోనే ఉంటూ ఏ పాపం లేనటువంటి
అగ్నిజ్వాలల లాంటి దేవదూతలు సమీపించలేనటువంటి దూరం, అది అమరత్వం. అది మీకు అర్థమవుతుందా? దూతల్లో మొదటి వరుస, పాపం లేని వాళ్ళు, అగ్నిజ్వాలల లాంటి దేవదూతలు, వాళ్ళు సమీపించలేనంత అమరత్వం అందులో ఆయన నివసిస్తూ ఉన్నాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. శీతాకాలంలో మంచు పడుతున్నప్పుడు తెల్లవారుజామున మనం పొలం గట్టు మీదకి వెళ్తే నత్తలు కనిపిస్తాయి. నత్తలు ఏవి పైన పెంకు లేకుండా ఉంటాయి చూసారా, మొత్తం మాంసంగా. అవి ఎండ వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో అక్కడికి వెళ్ళి దాక్కుంటాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఈసారి ఏం చేస్తారు అంటే, ఒక నత్తని పట్టుకోండి చీకట్లో, మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంట్లో పెట్టండి. మధ్యాహ్నం 12 గంటలకి బయటికి తీసుకొని వచ్చి ఎండలో పెట్టండి. ఏమవుతుందో చూడండి ఒకసారి. ఏమవుతుంది? కీర్తన గ్రంథము 58వ కీర్తన 8వ వచనం చదవండి. వారు కరిగిపోయిన నత్తవలే ఉందురు. చాలు. ఎవరంట వారు అంటే? వారు అంటే ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు ఎలా కరిగిపోతారంట? నత్త వలె కరిగిపోతారంట. నత్త శరీరం 90% కంటే ఎక్కువ నీటితో చేయబడి ఉంటుంది. మొత్తం నీరే. సూర్యుడు ఎక్కడున్నాడు? ఒక సెకనుకి కాంతి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. ఒక సెకనుకి కనురెప్ప కాలంలో కాంతి 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. సూర్యుని దగ్గర నుంచి కాంతి భూమి మీదకి రావడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుందంట. 8 నిమిషాల 20 మరి 21. ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాల్కులేటర్ ఓపెన్ చేసి ఒక్కో సెకండ్కి 3 లక్షలు వేసి మొత్తంగా క్యాల్కులేట్ చేయండి. అది సూర్యునికి మనకున్నటువంటి దూరం, అన్ని కిలోమీటర్లు. ఇప్పుడు వస్తూ ఉంటే ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, 5 మంది ఒకే ప్రాంతంలో చనిపోయారట వడదెబ్బ తగిలి. ఎండలు కాల్చేస్తున్నాయంట, మార్చేస్తున్నాయంట. నిజమా? ఎక్కడున్నాడు సూర్యుడు? దగ్గరలో ఉన్నాడా? కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంటే ఒక గంట బయట తిరిగితే వడదెబ్బ. ఏది రోజంతా కాదు కదా. మనం శరీరం అంతా నీటితో చేయబడలే. ఎక్కువ శాతం మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. మనమే ఇంత వడదెబ్బకు లోనవుతూ ఉంటే మరి మొత్తంగా నీటితో చేయబడినటువంటి నత్త పరిస్థితి ఏంటి? కరిగిపోతుంది. కర్పూరం కరిగిపోయినట్టుగా కరిగిపోతుంది, ఆవిరైపోతుంది. వానపాములు అంటారు కదా, ఎర్రలు తీసుకొచ్చి అలా పెట్టండి ఎండలో, ఏమైపోతుందో చూడండి. సూర్యుడు ఎక్కడున్నాడు? ఇవి ఎక్కడున్నాయి? ఎందుకు కరిగిపోతున్నాయి? సూర్యుడు ఎంత మంచోడో సూర్యుడు అంత ప్రమాదకారి. సూర్యుడు లేకపోతే మనకు తిండి లేదు, భోజనం లేదు. ప్రతి వృక్షం సూర్యుని ద్వారానే మనకు తిండిని తయారు చేసి పెడుతూ ఉంది కదా. సూర్యుడు చాలా మంచోడని ఒక గంట తిరిగామనుకో, ఆయన్ను దాటిపోతాం కదా.
సూర్యుడు ప్రయోజనకారి, మంచోడు, అదే సమయంలో ప్రమాదకారి. సూర్యుడు లేకుండా మనకు భోజనం లేదు. నత్త ఏం తింటుంది? గడ్డి తింటుంది కదా. ఆ గడ్డి ఎలా వస్తుంది? సూర్యుడి నుండే వస్తుంది. నత్త ఎందుకు కరిగిపోయింది? అదే సూర్యుడు ప్రభావంతో. ఆ సూర్యుడు లేకపోతే నత్త బ్రతకదు. ఆ సూర్యుని వెలుగులోకి వస్తే నత్త బ్రతకదు. సూర్యుడు ప్రయోజనకారి, ప్రమాదకారి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవా, మన దేవుడు, ఆయన లేకుండా మనకు జీవం లేదు. ఆయన యందు మనం జీవం కలిగి ఉన్నాం, చలించుతున్నాం, ఊపిరి కలిగి ఉన్నాం. ఆయన లేకుండా మనకు ఈ ఉనికి రాలే. మన జనన మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు. అదే సమయంలో ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం అన్నది ప్రమాదంతో కూడుకున్నటువంటి విషయం. నత్త ఎలాగైతే ఎండలో ఉంటే కరిగిపోతుందో అలా పాపి అయిన మానవుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం అంటే నత్త ఎండలోకి రావడం, వానపాము ఎండలోకి రావడం. ఫైరీ ఏంజల్స్, శరాపులే తమ్ముడు తాము కప్పుకుంటూ ఉంటే ఆయన ప్రభావం నుండి, ఆయన తేజస్సు నుండి, ఆయన పరిశుద్ధత నుండి నీవు నేను ఆయన సన్నిధికి వెళ్ళగలమా? వెళ్ళి బ్రతకగలమా? సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే. ఆయన మాత్రమే అంటే ఇంకెవరు ఆయన దరిదాపుల్లోనికి వెళ్ళలేరు, వెళ్ళకూడదు, వెళ్ళలేరు. యెషయాకు వచ్చినటువంటి దర్శనంలో పరిశుద్ధ దూతలు, మహాదూతలే ఆయన సమీపించలేకపోతున్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి 6 రెక్కల్లో 4 రెక్కలు తమను తామును కప్పుకోవడానికి వినియోగిస్తున్నారు. తమను తాము కప్పుకోవడానికి. మనం ఎంతటి భయంకరుడైన దేవుణ్ణి సేవిస్తున్నామో అర్థమవుతుందా? హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం, బహుభయంకరం. ఆ పై వచనాలు ఎవరిని గురించి మాట్లాడతారు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి తమ కాళ్ళతో త్రొక్కి అని మాట్లాడతాడు ఆ పై వచనాల్లో. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని అవమానపరుస్తూ బ్రతికేటువంటి జీవితాల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడతాడంటే జీవం గల దేవుని చేతిలో పోవట భయంకరం అని మాట్లాడతాడు. మనం సేవిస్తూ ఉన్నది పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి. ఆ దర్శనంలో యెషయా ఏం చెప్తున్నాడు అంటే దేవుణ్ణి వర్ణించటంలే, శరాపుల్ని వర్ణించటంలే, పరిశుద్ధత అనే పదాన్ని మాత్రమే మనకు వివరిస్తున్నాడు. ఆ దర్శనం దేవుడు ఎంత పరిశుద్ధుడో వివరిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధత అన్నది మంచిది, అదే సమయంలో ప్రమాదం. ఆయన సన్నిధిలోకి వెళ్తే తిరిగి వస్తామో రామో. మహాదూతలకు సాధ్యం కానటువంటి ఆయన దర్శనం, ఆయన సాన్నిహిత్యం, సన్నిధి నీకు నాకు సాధ్యమవుతుందా? అది ప్రశ్న. 5వ వచనం, ఎప్పుడైతే యెషయా దర్శనాన్ని చూశాడో ఆయన స్పందన, మొదటిగా దేవుని దర్శనాన్ని చెప్పాడు. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ఆ దర్శనాన్ని చూసినటువంటి యెషయా స్పందిస్తున్నాడు. మామూలుగా మీరు పాత పౌరాణిక సినిమాలు చూసాం కదా, అక్కడ ఒక భక్తుడు తపస్సు చేస్తాడు దేవుడి కోసం. ఒకానొక సమయానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి భక్త, ఎందుకు నన్ను ఇంతగా తపస్సు చేశావు అని అడుగుతాడు ఆయన. ఏది అచ్చం మన స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది ఆ సంభాషణ. అప్పుడు ఆయన ఏదో ఒక వరాన్ని కోరుకుంటాడు కదా, ఆయన వరాన్ని ఇచ్చి మరలా వెళ్ళిపోతాడు.
నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే, ఏది టీవీ స్క్రీన్ మీద కాదు, నిజంగా దేవుడు ప్రత్యక్షమైతే కోరికలు ఏమి ఉండవు. కోరికలు, అవసరాలు ఏముండవు. ఇక్కడ యెషయాకు నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దర్శనం. ఆయన ప్రత్యక్షం కాగానే నీవు నేనేమడుగుతాం? ఈ మధ్య క్రైస్తవ సమాజంలో మంచి మంచి జోకర్లు బయలుదేరారు. దేవుడు రాత్రి నాతో ఏం చెప్పాడంటే అని ఎవడైతే అంటాడో వాడిని జోకర్ అనుకోండి, అంతే. పెద్దగా ఆలోచించకండి, సీరియస్గా తీసుకోకండి. దేవుడు రాత్రి నాతో ఏం మాట్లాడాడంటే, ఏముంటాయి నీతో మాట్లాడడానికి? ఏముంటాయి చెప్పండి? ఏదో ఈయనకు క్లోజ్ ఫ్రెండ్ అయినట్టు, ఆయన టైంపాస్ కాక ఈయనతోనే మాట్లాడుతున్నట్టు. వీళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, సరిగ్గా వీళ్ళ భార్య కూడా మాట్లాడేది వీడితో. ఎందుకు వీడితో అని, కానీ వీడితో దేవుడు మాట్లాడుతుంటాడు. మీకు అర్థమైందా? ఎవడైతే దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే ఎక్కువసేపు ఉండకంటే బయటకు వచ్చేసేయండి. నీతో దేవుడు మాట్లాడేది మాకు వద్దు నాయన, బైబుల్ ఏమైనా ఉంటే చెప్పు అనండి. అర్థమైందా? నీతో దేవుడు మాట్లాడేది మాకేం వద్దు, అది నీ పర్సనల్, మాకొద్దు. బైబుల్ ఏమైనా ఉంటే చెప్పి వింటాం. కానీ మనం బైబుల్లో ఉన్న చెప్తే వినం. దేవుడు నాకు ఏం చూపెడుతున్నాడంటే, నాతో ఏం మాట్లాడాడంటే ఇంకంతే, అలా వింటాం. వినకండి. ఒకరి పర్సనల్ వినొచ్చా? వినకూడదు కదా. దేవుడు పర్సనల్గా మాట్లాడాడంటే పర్సనల్గా ఉంచుకోవాలి, చెప్పకూడదు అందరికీ. సరే చెప్పరా, దేవుడు ఏం మాట్లాడాడంటే తిప్పి 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 దశంభాగం దగ్గరికి వస్తాడు. ఏం మాట్లాడాడు దేవుడు? ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడాడు. మంచి సెంటర్లో ఎవరికైతే స్థలం ఉంటుందో వాళ్ళని గురించి మాట్లాడి ఉంటాడు. ఆ భూమి కావాలి, కానుక సరిపోవట్లేదు, అవసరాలు తీరట్లేదు. మరి ఆయన అడగొచ్చు కదా ఒక మాట. ఆయన దగ్గర లేదా? ఆ కరెన్సీ ఇక్కడ పనిచేయదా? దేవుడు నిజంగా మనకు ప్రత్యక్షమైతే, దేవుని నిజంగా మనం చూస్తే మనం అడిగేది ఏముండదు, మనం కోరుకునేది ఏముండదు. ఆయన మనకు ప్రత్యక్షం కాలేదు కాబట్టి, ఆయన మనం చూడలేదు కాబట్టి చాలా కోరికలు ఉన్నాయి, మనకి చాలా కోరికలు ఉన్నాయి. ఒక్కసారి ఆయన ప్రత్యక్షమయ్యాడా కోరికలు ఏముండవు, అడిగేది ఏముండదు, కోరుకునేది ఏముండదు. 5వ వచనం, నేను అంటే ప్రవక్త అయిన యెషయా, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కన్నులారా చూచితననుకుంటుని. కోరిక అడగటంలే, భయపడిపోతున్నాడు చచ్చిపోతానేమో అని. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కన్నులారా చూశాను. మొదటి వచనంలో రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని అన్నాడు. ఇక్కడ రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను చూశాను అంటే యెరూషలేమును పరిపాలిస్తున్నది ఈ ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా వీళ్ళు కాదా? నిజమైన రాజు ఆయనే. ఉజ్జియాను చూడొచ్చు, మనలాంటి మనిషి. యెరూషలేమును పరిపాలిస్తున్నది నేను నిజమైన రాజునే. రాజును సైన్యములకు అధిపతియునకు యెహోవాను నేను కన్నులారా చూచితను అనుకుంటునే. ఏమంటున్నాడు ప్రవక్త అయిన యెషయా? మాట్లాడటంలే, ఏదో స్నేహితుడితో మాట్లాడినట్టుగా. అయ్యో అయ్యో అనేటువంటి పదం ప్రమాదంలో ఉన్నప్పుడు వాడే పదం కదా. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధత అర్థమైందో, చూశాడో, వెంటనే ఈయన అపవిత్రత ఈయనకు అర్థమైంది. దేవుడు మనకు అర్థమయ్యే కొద్దీ మన పాపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు అస్పష్టంగా ఉంటే మనం చాలా మంచోళ్ళం అనుకుంటాం. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అనేటట్టుగా అనుకుంటాం. ఎప్పుడైతే దేవుణ్ణి స్పష్టంగా చూస్తామో, దేవునికి దగ్గరగా వస్తామో, ఏం కనపడుతుంది? అయ్యో అపవిత్రమైన పెదవులు గల వాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడిని. ఆయన అపవిత్రత ఆయనకి కనిపిస్తుంది.
దేవుణ్ణి స్పష్టంగా చూసినప్పుడు మనం దేవునికి ఎంత దగ్గరగా వస్తే మన అపవిత్రత అంత స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కోరికలు లేవు చూసారా? మన జోకర్లు చెప్తూ ఉంటారు ఏమని, కనిపెట్టు ప్రార్థనలో. ఏం చేయాలి? కనిపెట్టు. ప్రార్థనలు ఎందుకు కనిపెడతావు? కరోనాకు మందు కనిపెట్టు, ప్రపంచానికి మంచిది. కనిపెట్టాలంట. అలా దేవుడు మాట్లాడతాడంట. అలా కనిపెట్టకండి, ప్రార్థన చేసి బయటకు వచ్చేసండి, మిగతా ఆయన చూసుకుంటాడు. కనిపెట్టేది ఏముంటుంది అక్కడ? అలాంటి పదాలు లేవు కదా బైబిల్లో. కనిపెట్టండి. దేవుడు ప్రత్యక్షం కాగానే యెషయా ఇంకొకటి అడగటంలే, దేన్ని కోరుకోవటంలే, భయపడిపోతున్నాడు. ప్రవక్త అయిన యెషయా భయపడిపోతున్నాడు. ప్రవక్త, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి భయపడిపోతున్నాడు. నేను నశిస్తాను, నేను చనిపోతాను, నా చివరి రోజు ఇదే అని భయపడిపోతున్నాడు. సీనాయి పర్వతం దగ్గర దేవుడు మాట్లాడతాడు మోషేతో. ఆ ఉరుములు, మెరుపులు, గాఢాంధకారం, తుఫాను, బొరధ్వని, ఆ మాటల శబ్దం, ఆ కింద ఉన్నటువంటి జనులు భయపడిపోతారు. మోషే మోషే నీవు మాట్లాడు మాతో. కానీ దేవుడు మాట్లాడుతూ ఉంటే చనిపోతామనిపిస్తూ ఉంది. ఇంతకు ఏమి వినిపిస్తున్నాయంటే ఉరుము శబ్దం వినపడుతుంది. దానికి భయపడిపోతున్నారు. ఆ దర్శనాన్ని చూసి మోషేనే భయపడిపోయాడని ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒకసారి చదివి వినిపిస్తారు. 18వ వచనం నుంచి, స్పృశించి తెలుసుకునదగినట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినేడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయో తమతో చెప్పవలదని బతిమాలుకొనిరే. మోషేను బ్రతిమలాడుకుంటున్నారు. మోషే, దేవుడు మాట్లాడుద్దని చెప్పు, నీవు మాట్లాడి వింటాం, దేవుడు మాట్లాడుద్దని చెప్పు అని బ్రతిమలాడుకున్నారు. కానీ ఈరోజు ఈ జోకర్లతో దేవుడు అదే పనిగా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళు భయపడరు. వాళ్ళు బ్రతిమలాడుకున్నారంట. తర్వాత మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనేను. ఎవరు వణుకుతున్నారంట? మోషే. మరియు ఆ దర్శనం భయంకరంగా ఉన్నందున మోషే మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనేను. దేవుని దగ్గరికి వస్తే కోరికలు ఏముండవు. ఇప్పుడు మనకు కష్టాలు ఉన్నాయి లేవా? నా కష్టాలు నాకున్నాయి, మీ కష్టాలు మీకున్నాయి. ఎవరికి సంబంధించిన కష్ట నష్టాలు, సమస్యలు వాళ్ళకు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మోకరించినప్పుడు ఈ కష్టాలన్నీ ఏకరువు పెడతాం. ప్రభువా అది కావాలి, ఇది కావాలి. తప్పులేదు, మనం మనుషులం కదా. మన బలహీనత బట్టి ప్రభువుకి ప్రార్థన చేసుకుంటాం, అడుగుతాం దేవుణ్ణి, తప్పేం కాదు. అలా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకో, మొత్తం అవసరాలన్నీ మర్చిపోతాం, మన సమస్యలన్నీ మర్చిపోతాం. ఒక్కటే మన మనసులోకి వస్తుంది, ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అనేదే మిగిలిపోతుంది. మిగిలివన్నీ మర్చిపోతాం. ఉద్యోగం ఉందా, పిల్లలు ఉన్నారా, పెళ్ళయిందా లేదా, ఇవన్నీ మర్చిపోతాం. ఏమి రావిక. దేవుడు మనకు కనిపించట్లేదు కాబట్టి, ఆయన మనం చూడటం లేదు కాబట్టి, మనం ప్రార్థనలో 99% దేని గురించి ప్రార్థన చేస్తాం? మన కోసమే ప్రార్థన చేస్తాం, మన అవసరాల కోసమే ప్రార్థన చేస్తాం. చార్లెస్ స్పర్జన్ అని దైవజనుడు ఒక మాట అంటాడు, క్రైస్తవులు మోకాళ్ళ మీద తమ కష్టాలను జ్ఞాపకానికి తెచ్చుకొని దాన్ని ప్రార్థన అనుకుంటారు అంటాడు ఆయన. క్రైస్తవులు అదే మిగిలిన వాళ్ళు అనుకోండి, అలా మంచం మీద పడుకొని అలా కళ్ళు మూసుకొని కష్టాలన్నీ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ఉంటారు కదా. కానీ క్రైస్తవుల ప్రత్యేకత ఏంటంటే మోకాళ్ళ మీదకి వచ్చి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? ప్రార్థన అంటారు. ప్రార్థన అంటే మన కష్టాలు జ్ఞాపకాన్ని తెచ్చుకోవడం కాదు. మిగిలిన వాళ్ళు కూడా అదేగా చేస్తున్నారు. యేసుప్రభు అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి కదా. కానీ
మోకాళ్ళ మీద చింతించడమే ప్రార్థన అయిపోయింది ఈరోజు మనకి. చింతించొద్దని ఆయన అన్నాడు, మోకాళ్ళ మీద చింతించేదాన్ని ప్రార్థన అనుకుంటున్నాం మనం. ఎంతసేపు మోకాళ్ళ మీద ఉంటే అంత ప్రార్థన యోధుడంట, ప్రార్థన వీరుడంట, ప్రార్థనలో పోరాటం చేస్తున్నారంట. ఎంతమందిని చంపారో మరి. ప్రార్థన చేస్తే ఒక అర్థం ఉండాలి దానికి, నిజంగా దేవునితో మాట్లాడాలి. గంటలు 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 పోటీ పడి ఎవరిని సంతోషపెట్టడానికి? నిజంగా నీకు అంత భారం ఉంటే చేసుకో. ఒలింపిక్స్లో చాలా గేమ్స్ ఉన్నాయి, అందులో ప్రార్థన లేదు కాబట్టి అంత పోటీ అక్కర్లే, అంత ప్రాక్టీస్ అక్కర్లే. ఒకవేళ అక్కడ ఒలింపిక్స్లో ప్రార్థన స్పోర్ట్ ఉంటే కనుక మనం ఇంత కష్టపడచ్చు కదా, ఏదో ఒక అవార్డు వస్తుందని. ప్రార్థన వీరులంట, ప్రార్థన యోధులంట, వీళ్ళకి పొరపాటు కూడా ప్రార్థనకు అర్థం తెలీదు. రిపీట్ చేసి అదే 4 మాటలు మాట్లాడతారు, విషయం మర్చిపోతారు. మర్చిపోగానే ఏం చేస్తారు? స్తోత్రం 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 అని ఒక 10 సార్లు అనేటప్పటికీ ఏదో తగులుతుంది, మరలా దాన్ని చెప్తారు. అది కాదు ప్రార్థన అంటే. నిజంగా దేవునితో మాట్లాడడం, మనస్ఫూర్తిగా మాట్లాడడం, ఆయనతో కనెక్ట్ అవ్వడం కదా. మీరు బైబిల్లో చూడండి, యేసుప్రభు ప్రార్థన చేస్తాడు, తండ్రి నీవు నా మనవి ఎల్లప్పుడూ వింటూ ఉన్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞతలు. అయిపోయింది ప్రేయర్. అయినా అద్భుతం జరిగింది కదా. ఆ మాటని లాజరు బయటికి రా అంటే లాజరు వచ్చేసాడు. మనం ఏంటంటే ఉదయం నుంచి రాత్రి దాకా, రాత్రి నుంచి ఉదయం దాకా ప్రార్థన చేస్తాం, ఏమీ జరగదు. మరలా సమాధిలో నుంచి రావడం దేవుడు ఎరుగు, మన పాపం నుంచి బయటికి రాం మనం కదా. దేవుడు మనకు నిజంగా ప్రత్యక్షమైతే మన కోరికలు, అవసరాలు ఏమీ కనిపించవు. ఒకే ఒక్కటి మనసులో మెదులుతుంది, నేను పాపినే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదురుగా ఉన్నప్పుడు మనకు కనిపించేది మన అపవిత్రత, మన పాపం. ఆయన్ను చూడలేదు కాబట్టి మనం గొంతెమ్మ కోరికలన్నీ కోరుతున్నాం. కానీ ఆయన నిజంగా అర్థం చేసుకుంటే మన కష్టాలు మనకు కష్టాలుగా అనిపించవు. నేను యేసుప్రభువు నమ్ముకున్న కొత్తలో ప్రార్థన చేసేవాడిని కొన్ని అవసరాలకి, సమస్యలకి. లేఖనాల్లో లోతుకు వెళ్ళే కొద్దీ, నిజంగా దేవుణ్ణి లేఖనాల్లో నుంచి చూసే కొద్దీ అవసరాల కోసం ప్రార్థన లేదు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అనే దగ్గరికి వచ్చి నిలబడుతున్నా. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 9 నిమిషాలు ప్రభువా పాపిని అనే దానికే సరిపోయింది. ఇక 1 నిమిషంలో మిగిలినటువంటి మొత్తం అన్నీ కలిసి వస్తున్నాయి. ప్రారంభంలో అలా ఉండేది కాదు. ప్రారంభంలో చాలా విషయాలు మాట్లాడేవాడిని, ప్రభు అది కావాలి, ఇది కావాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. ఇప్పుడు అసలు సమస్య పాపమైంది. ప్రభువా పాపిని అనే దగ్గరికే వస్తుంది ఎక్కడ తిరిగినా సరే. ఇంకా దేవుని దగ్గర జరిగే కొద్దీ ఆ 10 నిమిషాలు కూడా ప్రభువా పాపిని అనే దగ్గరికే వస్తుంది. అదే యేసు ప్రభు అన్నాడు, ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏం ధరించుకుందామని చింతించకండి. మరి దేనికోసం ప్రభు ప్రార్థన అంటే మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని. మరి అవి అడుగుద్దా ప్రభు అంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, అది కండిషన్, నిలిచి ఉండిన ఎడల అప్పుడు మీకేమి ఇష్టమో అడగండి. ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు మనం భోగాల కోసం అడగం కదా, దురుద్దేశంతో అడగం కదా. యెషయాకు దేవుడు కనిపిస్తే ఆయన వేస్తున్న కేక్ ఏంటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఆయన అపవిత్రత ఆయన కనిపించింది. దేవుడు కనిపిస్తే మనం అద్దానికి ఎంత దగ్గరగా వస్తామో అన్ని లోపాలు కనిపిస్తాయి మన ముఖంలో. అద్దానికి దూరంగా ఉంటే బాగానే ఉంటాం, అద్దానికి దగ్గరికి పోయే కొద్దీ అన్ని లోపాలు కనిపిస్తాయి. దేవుని పరిశుద్ధతను మనం చూస్తే, ఆయన పరిశుద్ధతను ఎంత స్పష్టంగా చూస్తే అన్ని లోపాలు కనిపిస్తాయి మనకి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు పత్రిక రాశాడు. 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ప్రశ్న, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు. ఈ పత్రిక చాలా ఆలస్యంగా రాశాడు. అయితే దీన్ని ఇక్కడ కూర్చే విషయంలో ఆ రోజు రోమన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ ఉండాలని ఆ పత్రికను అక్కడ ఇరికించుకున్నారు పాపం. అర్థమవుతుందా? చాలా ఆలస్యంగా రాశాడు ఆయన.
రోమపత్రికని. ఆయన అపోస్తలుడయ్యాడు. ఆనాటి ప్రపంచానికి సువార్త ప్రకటించాడు. రోమీయులకు పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, తన గురించి తాను అనుకుంటున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఎంత గొప్పని అంటాంలే, ఎంత దౌర్భాగ్యుని అంటున్నాడు. దేవునికి దగ్గరకు వచ్చే కొద్దీ అందరి స్పందన అదే. దేవునికి దూరంగా ఉంటే స్పందన వేరేగా ఉంటుంది, కానీ దేవునికి దగ్గరగా వచ్చే కొద్దీ నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఎంత అపవిత్రుణ్ణి, ఎంత పాపిని, అదే కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోవదునేమో అని నా శరీరం నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటున్నాడు. ఆయన అభ్యాసం చేస్తున్నాడు. నేను భ్రష్టునైపోతానేమో అని. ఏమైపోతాడని? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు, క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాడు. ఎందుకని? దేవునికి దగ్గరగా జరిగే మన లోపాలే మనకు కనిపిస్తాయి. యోబు గ్రంథాన్ని మీరు చూసినప్పుడు 3వ అధ్యాయం నుంచి ప్రారంభించి 31వ అధ్యాయం వరకు యోబుకి యోబు స్నేహితుల మధ్య వాదోపోదాలు బలంగా నడిచాయి. తర్వాత ఇంకో వ్యక్తి ఎలీహు వస్తాడు, బలమైనటువంటి వాదోపోదాలు జరుగుతాయి. యోబు వాదన ఏంటంటే, నేను చాలా మంచోడిని, దేవుడే నా విషయంలో అన్యాయం చేస్తున్నాడు, దేవుడు నాకు ప్రత్యక్షమైతే నేరుగా అడుగుతా ఆయన నా సమాధానం చెప్పాలా, ఇదిగో నా చేవురాలు గుర్తు, దేవుని రమ్మను, నేను మాట్లాడతా ఆయనతో, ఏం తప్పు చేశానో అని ఆ బాధలో తన మంచితనాన్ని నిరూపించుకునేదానికి దేవుడు ఆయన విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అనేటట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. 31 వరకు, 3వ అధ్యాయం నుంచి 31 వరకు. అందులో కొంత మట్టుకు నిజం కూడా ఉంది, కొంత మట్టుకు దేవుడు అన్యాయస్తుడు కాదు, కానీ ఈయన అన్యాయంగానే బాధను అనుభవిస్తున్నాడు, ఏది శోధన అనుభవిస్తున్నాడు అపవాది. దేవుడు అన్యాయం చేయలేదు, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆయన బాధలో ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకునేదానికి నాకు దేవుడు ప్రత్యక్షం కావాలని డిమాండ్ చేస్తాడు ఆయన. మీరు చూస్తే ఆయన వాదన అంతట్లో సరే అంతటి ముచ్చటపడ్డాడని దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 42వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం చూడండి. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటినే, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. 5వ వచనంలో వినికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్తనే విన్నా, వాళ్ళు చెబితేనో వీళ్ళు చెబితేనో దేవుని గురించి ప్రసంగాలు విన్నాను, దేవుని గురించి నా పూర్వీకుల అనుభవాలు విన్నాను, నేను వినికిడి చేత విన్నాను అన్ని ప్రసంగాలే. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. 3వ అధ్యాయం నుంచి 31 వరకు ఎన్ని నేరారోపణలు చేస్తాడంటే, ఎన్ని నేరారోపణలు. ఆయన ప్రత్యక్షం కావాలి నాకు, నేను మాట్లాడతా ఆయనతో. అయితే 5వ వచనంలో అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, చూశాడంట కన్నులారా. యెహోవా సుడిగాల్లో ప్రత్యక్షమయ్యాడు కదా. ఎప్పుడైతే ఆయన చూశాడో, సుడిగాల్లో ప్రత్యక్షమైతే, నిజంగా కాదు సుడిగాల్లో ప్రత్యక్షమైతే ఆయన ప్రభావాన్ని చూశాడు. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కావున అంటే నేను చూశాను కాబట్టి, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎప్పుడైతే దేవుని ప్రభావాన్ని తాను వ్యక్తిగతంగా అనుభవించాడో ఏమొచ్చింది యోబుకి? ప్రభువా, చిల్ల పెంకులతో గోకుంటున్నాను ఆయన, ఈ రోగం ఎప్పుడు బాగవుతుంది అని అడగలే. అప్పటికి రోగం బాగాలే, అయిందా? అదే బూడిద, అదే రోగం. ఆ ముందు అధ్యాయాన్ని మీరు చదివితే నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటాడు. ఎందుకు బ్రతకడం? చావాలనుకుంటాడు, ఉరిపెట్టుకోవాలనుకుంటాడు.
నా గాయం మాని మరలా పగులుచున్నది, అందులో పురుగులు కనిపిస్తున్నాయి, నా చర్మం ఎండిపోయింది, నా కాక వలన నా ప్రాణం అలసిపోయింది, రాత్రిమౌలు నిద్ర లేదు. ఆయన శరీరంలో ఆరోగ్యం లేదు, సుఖం లేదు, సమాజంలో గౌరవం లేదు. ఒకే రోజు బిడ్డలు చనిపోయారు, ఒకే రోజు ఆస్తి పోయింది, ఇల్లు కూలిపోయింది, ఆరోగ్యం పోయింది, బూడిదో కూర్చున్నాడు. ఒకప్పుడు ఎవరైతే నా మందలను కాపలాగాసేటువంటి కుక్కల కంటే తక్కువ అనుకున్నానో అలాంటి జీవితాల్లో వాళ్ళే ఈరోజు నన్ను చూసి తలలూస్తున్నారు. అంతటి అవమానం. ఆయన బాధను మీరు చదవండి. అన్ని బాధలు అలాగే ఉన్నాయి. యోబు కంటే ఎక్కువ బాధ అనిపించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యోబు కంటే ఎక్కువ బాధ అనిపించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేరు. అంత బాధను పెట్టుకొని దేనికి అసహ్యపడుతున్నాడంట? కావున నన్ను నేను అసహ్యించుకొని బూడిదలో నా మూతి పెట్టుకొస్తున్నాను. రోగం పోలే, అలాగే ఉంది. సమస్య అలాగే ఉంది. పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, దివాలా తీశాడు, బూడిదలో కూర్చున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పటికి, దేవుడు ప్రత్యక్షం కాకముందు చాలా మాట్లాడాడు. దేవుడు ప్రత్యక్షమయ్యేటప్పటికీ మొత్తం సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఒకటే మనసులోకి వచ్చింది, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నేను అసహించుకుంటున్నా. నిన్న నేను మాట్లాడింది, నిన్న నేను ప్రశ్నించింది, నిన్న నేను అనుమానించింది, నీతోన నేను వాదించాలనుకున్నది. మీరు గమనిస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడు. యోబు అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పడు. మీరు చూడండి, దేవుడు సుడిగాల్లో ప్రత్యక్షమై, యోబు పలానా ప్రశ్న అడిగావు కదా, ఇదిగో సమాధానం, ఇదిగో సమాధానం అని సమాధానం చెప్పడు. ఆయన తిరిగి ఈయన ప్రశ్న ఇస్తాడు ఆయనకి. 3వ అధ్యాయం నుండి 31 వరకు ఎన్నో ప్రశ్నలు ఈయన వేస్తాయి. అంటే ఆ బాధలో అన్ని సందేహాలు ఆయనకు వస్తే దేవుడు ప్రత్యక్షమై అన్నిటికీ సమాధానం చెప్పడం. ఈయన 76 ప్రశ్నలు అడుగుతాడు ఆయన తిరిగి. ప్రశ్నకు ప్రశ్న సమాధానమా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కదా. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఈయన ప్రశ్నలుగా లేవు, కొట్టుకుని పోయాయి. దేవుడు ప్రత్యక్షమైతే మన సందేహాలు మటుమాయం, కనిపించవు. మన సమస్యలు, మన రోగాలు, మన ఇబ్బందులు ఏవి ఇక కనిపించవు. ఒకే ఒక్క ప్రశ్న, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నేను అసహించుకొనిచున్నా. ఆయన చూస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆయన మనం చాలా చిన్నగా ఊహించుకుంటున్నాం, ఆయన చాలా చిన్నగా మనం ఆలోచిస్తున్నాం. మనలాంటోడేమనుకుంటున్నాం ఆయన్ని. మనది ఏ పాటి జీవం, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి లాంటి వాళ్ళం, నీటి బుడగ లాంటి వాళ్ళం కదా. కుమ్మరికి మంటి మీద అధికారం ఉంది, దేన్ని కుండ చేయాలనో, దేన్ని పైన మూతగా చేయాలనో, దేన్ని కూజ చేయాలనో. కొండ మట్టి ఆ కుమ్మరిని ప్రశ్నించగలదా? ఆ కుమ్మరికి సలహా చెప్పగలదా? నన్నెందుకు ఇలా చేసావని అడగగలదా? అడిగితే ఆ ప్రశ్న న్యాయబద్ధమైన ప్రశ్నేనా? కుమ్మరికి మంటి మీద అధికారం ఉంది, మనం జిగటమన్ను, ఆయన కుమ్మరి. ఆయనకు తెలియదా మన సమస్యలు, మన అవసరాలు, మన ఇబ్బందులు, మన జీవితం తెలియదా ఆయనకి? ఆయనకు తెలియనట్టుగా మనం ఆయన్ని దోషులుగా చేయడం దేనికి? ఆయన నిందించడం దేనికి? యోబుకు అది అర్థమైంది. ఆయన ప్రత్యక్షమై దేవుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటే, ఈ విశ్వాంతరాల గురించి, ఈ జీవజాతుల గురించి, ఈ సృష్టి గురించి అడుగుతూ ఉంటే, నాకు తెలియకుండా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈ సృష్టిలో. నాకు తెలియకుండా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నింటి కోసం నేను ఈరోజు దేవుణ్ణి సమాధానం కావాలని అడగలే. కానీ నా శరీరానికి గాయం అయితే, నా శరీరానికి బాధ అనిపిస్తే ఇప్పుడు దేవుని డిమాండ్ చేస్తున్నా, నాకు సమాధానం చెప్పని. అయ్యో ఎంత మూర్ఖుణ్ణి. నాకు తెలియకుండా సృష్టిలో ఎన్నో జరుగుతున్నాయే, ఇవన్నీ చేస్తున్నది ఆయన కాదా? వీటన్నిటి నేను ఎప్పుడు పట్టించుకోలేదే. వాటిని పట్టించుకొని నేను నా మీదకి వస్తే దీన్ని మాత్రం పట్టించుకుంటాను. ప్రభువా క్షమించు, నన్ను నేను అసహించుకుంటున్నా. ఏం చెప్తున్నాడు యోబు అంటే, మీరు దేవుణ్ణి చూడలేదు కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ దేవుణ్ణి చూస్తే మాటలే ఉండవని చెప్తున్నాడు ఆయన.
కోరికలు ఏముండవు, అవసరాలు ఏం కనిపించవు. అప్పటికి ఇంకా రోగం పోలే, అదే బాధ, అదే నొప్పి. కానీ దేవుడు ప్రత్యక్షమైతే ఏది గుర్తుకు రాలే, నన్ను నేను అసహించుకొనుచున్నా అన్నాడు. యోబు గురించి దేవుడు మొదటి అధ్యాయంలో సాక్ష్యం ఇస్తాడు. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించాడు, యోబు లాంటి వాడేవాడు లేడు అని సాక్ష్యం ఇస్తాడు. అలాంటోడు అసహించుకుంటున్నాడు, తన్ను తాను అసహించుకుంటున్నాడు. ఓసారి పేతురు చేపలు పడుతున్నాడు. చేపలు పడుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు ఆ దరికి. లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను, అంటే పూర్తి సందర్భం అర్థమయ్యేటట్టుగా. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరితు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో ఉండి దిగి తమ వలలు కడుక్కొనుచుండరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో ఉండి జనసమూహంలోకి బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మురుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పాను. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలే. యేసు ప్రభు వచ్చాడు, అద్భుతాన్ని చేశాడు. 2 దోణిలు మునిగేటట్టుగా చేపలు నిండిపోయాయి. 2 దోణిలు మునిగిపోయాయి. ఒకవేళ ఇదే సన్నివేశంలో మనం ఉంటే, ప్రభువా ఎక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండు కదా. ప్రభువా ఎక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండు. ఎందుకని? మంచి ఆదాయం, మంచి వ్యాపారం. ఎక్కడికి వెళ్ళొద్దు ప్రభువా అని అంటే కదా. కానీ సీమోనుకి ఏమని అర్థమైందంటే, సీమోను పేతురు అది చూచి, ఏది చూచి? ఆయన మహత్యాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన గొప్పతనాన్ని చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముణ్ణి. ఈ చేపలకి పాపానికి సంబంధం ఏంటి? అక్కడ చేపలు పడ్డాయి కదా, చేపలు పడ్డాయి. ఈయనకు ఏ స్పందన వచ్చింది? 2 దోణిలు నిండునట్లుగా చేపలు చూసినప్పుడు ఈయనకు వచ్చిన స్పందన ఏంటి? నేను పాపాత్ముణ్ణి. నిజంగా దేవుని ప్రభావాన్ని చూస్తే వచ్చే స్పందన అదే, వేరే స్పందన రాదు. దేవుని అర్థం చేసుకుంటే వచ్చే స్పందన అదే, నేను పాపాత్ముణ్ణి, అదే స్పందన. మనకు అర్థం కాక ఏంటేంటో మాట్లాడుతున్నాం, కానీ అర్థమైతే అక్కడే నిలబడిపోతాం, ఇక ముందుకు వెళ్ళం, అంతే. మనం మోకరిల్లింది పరిశుద్ధుడైన దేవుని ఎదుట అని తెలిసినప్పుడు మన పాపాలు గుర్తొస్తాయి తప్ప వేరే సమస్యలు గుర్తుకు రావు, మర్చిపోతాం. అవి సమస్యలుగా అనిపించవు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చీమ అంటే భయమేనా మీకు? చీమ అంటే భయమేనా? భయం కాదా? అంటే అలా ప్రాకుతూ ఉంటే మీరు అలాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? అలా కనిపించగానే నలిపేస్తారు కదా, ఇలా ఊదేస్తారు కదా, అంటే దాని అర్థం ఏంటి? భయమే చీమ అంటే. నాకు చీమ అంటే భయం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా అంటే కనుక ఇక దాన్ని విదిల్చకూడదు, ఉంచాలి, అలా నీ ఇష్టం అనాలా కదా. దాన్ని చూడగా నలిపేస్తాం. మార్కెట్లోకి వెళ్ళి లక్ష్మణ రేఖ తెచ్చుకుంటాం. తెలుసా లక్ష్మణ రేఖ అంటే? గీస్తాం. ఎందుకని? అవి కుడతాయి కదా. అంటే చీమంటే భయం మనకి. సింహం అంటే, ఇప్పుడు సింహాన్ని ఒకవైపు పెట్టి ఒకవైపు గండు చీమను పెడితే దేనికి ఎక్కువ భయపడతాం మనం? అసలు పోలిక లేదు కదా.
చీమ కుట్టని ఏమవుతుంది? 1 కేజీ మాంసం తినేస్తుందా? లేదు కదా. చీమ అంటే భయమే, కానీ సింహంతో పోల్చినప్పుడు చీమను అసలు పట్టించుకో. సింహంతో పోల్చినప్పుడు అసలు పోలిక లేదు అక్కడ. సింహం అంటే ఇలా కుట్టు వదిలిపెడుతుందా? పాపం అనేది సింహం. మిగిలినటువంటి సమస్యలన్నీ చీమలు. ఎప్పుడు అది సింహం అని అర్థమవుతుందంటే దేవుడు అర్థమైనప్పుడు. దేవుని పరిశుద్ధత మనకు అర్థమైతే పాపం అనేది సింహం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం నుంచి, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఈ 7వ వచనంలో నీవు సత్క్రియ చేయకపోతే వాకిట ఏం పొంచి ఉంటుందంట? పాపం పొంచి ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో లర్క్ అనేటువంటి పదం వాడబడింది. లర్క్ అంటే క్రూర జంతువులు జింకలను కుందేలను వేటాడేటప్పుడు పొదల మాటున పొంచి ఉంటాయి చూసారా, ఆ పొంచి ఉండేదాన్ని లర్క్ అంటారు. అంటే పాపాన్ని దేంతో పోలుస్తున్నాడు? క్రూరమైనటువంటి జంతువుతో పోలుస్తున్నాడు. పొంచి ఉండడం, మాటు వేసి ఉండడం. అలా వెళ్ళి కుందేల మీద దాడి చేయదు, అలా వెళ్ళి జింక మీద దాడి చేయదు ఒక సింహం కానీ చిరుతుపులు కానీ. పొదల మాటున పొంచి ఉంటుంది, ఎప్పుడు దోకాల దాని మీదకని కదా. దాన్ని లర్క్ అంటారు ఆ స్థితిని. దాన్ని వాడాడు ఇక్కడ. వాకిట పాపం పొంచి ఉంటుంది, లర్క్ అనే పదం వాడబడాడు పొంచి ఉండడం అనే దగ్గర. ఎలాగైతే ఒక కుందేలు కోసం జింక కోసం ఒక క్రూర జంతువు పొంచి ఉంటుందో పొదల చాటున, అలా వాకిట ఏం పొంచి ఉంటుందంట? పాపం పొంచి ఉంటుంది. తర్వాత నీ ఎడల దానికి వాంఛ కలుగును. వాంఛ అంటే స్ట్రాంగ్ డిజైర్. నీ ఎడల దానికి ఏమొస్తుందంట? వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనెను. ఇదే పదప్రయోగం మనకు ఎక్కడ కనిపిస్తుందంటే 3వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం, ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఎక్కడ వాడాడు ఈ పదజాలాన్ని? భార్యాభర్తలకు వాడాడు కదా. భార్యాభర్తల మధ్య ఏముంటుందంట? వాంఛ. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది, అతను నిన్ను ఏల్తాడు. ఇది పర్మనెంట్ బాండ్ కదా, పర్మనెంట్ బాండ్. భార్యాభర్తల మధ్య వాంఛ అన్నది చాలా బలంగా ఉంటుంది కదా. దాన్ని ఇక్కడ పాపానికి వాడుతున్నాడు. పాపానికి నీ ఎడల వాంఛ కలుగుతుంది, నీవు దాన్ని ఏలుదువు. 3వ అధ్యాయంలో ఆదాము హవ్వలకి పెళ్లి చేశాడు. 4వ అధ్యాయంలో కయీనుకి పాపానికి పెళ్లి చేశాడు. అంతేనా? 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము. రెండో భార్య లేదు, ఒకే భార్యతో. కయీను చాలా కాలం బ్రతికాడు. ఎంతమంది భార్యలు మార్చాడు తెలియదు, కానీ ఒక్కటని ఉంది. కానీ పాపానికైతే విడాకులు ఇవ్వాలి ఆయన ఎప్పుడు కూడా. చాలా నమ్మకంగా అన్యోన్యంగా జీవించారు ఇద్దరును. కయీను తన జీవితం అంతట్లో భార్యతో గొడవ పడనొచ్చు, కానీ పాపంతో గొడవ పడలే. చాలా అన్యోన్యంగా సంసారం చేశాడు పాపంతో. అందుకనే ఆయన వరుసలో లెమికి వస్తాడు, ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఆయన ఒక మాట అని దానికి ఒకడిని ఉన్న పొలంగా పాతి పెట్టేస్తాడు. కయీను కోసం 7 అంతలు ప్రతిదండన వస్తే నా కోసం 77 అంతలు రావాలా? అర్థమైందా? ఈ మధ్య ఎక్కడో ఒక బైక్ వెనకాల ఎవరో రాసుకొని తిరుగుతున్నారు. బైక్ వెనకాల కొటేషన్లు భలే ఉంటాయి కదా. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అని రాసేవాడు. మరి
ఎంత ఆలోచించాడో తెలియదు కానీ ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అంటే నువ్వు చెడ్డోడు అనుకుంటున్నావా, మీ నాన్నను నేను అంటున్నాడు వాడు. అది లెమెక్ అన్నది ఏంటంటే, కయీను బ్యాడ్ అనుకుంటున్నారా, ఐ ఆమ్ హిస్ డాడ్ అంటున్నాడు ఇక్కడ. కయీను కోసం 7 అంతల ప్రతిదండన అయితే నా కోసం 77 అంతల ప్రతిదండన. చూసారా ఎంత ప్రోగ్రెషనో, ఎంత అభివృద్ధో. అంటే పాపానికి విడాకులు ఇవ్వలే కయీను. నేనేం చెప్తున్నాను అంటే, పాపం అన్నది క్రూర మృగం, సింహంతో పోల్చాడు. మనం పాపం చేయడం కాదు, అది మన దగ్గర చేయిస్తుంది. అంతేనా? వాకిట పాపం పొంచి ఉంటుంది, దానికి నీ ఎడల వాంచగలుగుతుంది. మనం చేయటం లేదా? మనం చేయటంలే, అది మనల్ని ప్రేమిస్తుంది. మనం పాపాన్ని ప్రేమించటంలే, అది మనల్ని ప్రేమిస్తుంది. నీవు దాన్ని ఏళ్తావు. అంటే మనకు ప్రమాదం దేంతో ఉందో అర్థమవుతుందా? పాపంతో ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు వస్తుంది? సత్క్రియ చేయకపోతే, నేను చెప్పినట్టుగా బ్రతకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. ఒక సింహం నోట్లో ఇరుక్కున్నటువంటి కుందేలు తిరిగి విడిపించుకోగలదా? పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. అంతే కదా? పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఒక్కసారి పాపానికి దొరికామా ఇక మనం రాము బయటికి. సింహం నోట్లో నుంచి కుందేలు తప్పించుకోవచ్చేమో, ప్రాబబిలిటీ ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒక్కసారి పాపానికి దొరికితే ఇక బయటికి రాము. ఒకవేళ బయటికి వచ్చేటట్టుగా ఉంటే యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అక్కరే లేదు. పాపపు బలము నుండి మనల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆ పాపం నుంచి విడిపించడానికి, మన వల్ల కాదు. నేనేం చెప్తున్నాను అంటే, ఎప్పుడైతే దేవునికి దగ్గరగా వస్తామో మన సమస్య పాపం, అది మాత్రమే మిగులుతుంది మనసులో. మిగిలినవన్నీ కొట్టుకొని పోతాయి. అయితే మనం దేవునికి దగ్గరగా రావటం లేదు కాబట్టి, దేవునికి చాలా దూరంగా ఉన్నాం కాబట్టి, ప్రార్థన అవసరతలో ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చి ఎంట్రన్స్లో ఒక పెద్ద బోర్డు ఉంది. ఆ బోర్డు మీద రాశారు, ఆ రోజు గొలుసు ప్రార్థన అంట. మరి అదేంటో బైబిల్లో లేదు. గొలుసు ప్రార్థన అంట. అందులో ప్రార్థనాంశాలు. ఆ ప్రార్థనాంశాల్లో ఒక అంశం ఏంటంటే, ప్రార్థనాంశాలు అంటే ఏంటనుకుంటున్నారు? మార్తమ్మకి పిల్లలు లేరు, ప్రార్థన చేయండి. సువార్తమ్మ కువైట్కి వెళ్తుంది, ప్రార్థన చేయండి. దానియేలుకి తిన్నది అరగటం లేదు, ప్రార్థన చేయండి. యోసేపుకి నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేయండి. అంతేనా? పెద్ద పెద్దటి ఏమైనా ఉంటాయి? ఏముంటావు కదా. ఇస్సాకు 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు, కాపీలు జరిగాయి బ్రాకెట్లో. కానీ పాస్ అవుతాడో లేదో కొంచెం అనుమానంగా ఉంది. కొంచెం దేవుడు గ్రేస్ మార్కులు వేస్తాడేమో, ప్రార్థన చేయండి కదా. కాపీలు కొట్టే కదా పాస్ అయ్యేది. క్రైస్తవులు కూడా సొంతంగా రాస్తారా? అదే ఇదే ప్యాకెటే, తమ్ముడే కదా. చర్చిలో ప్రార్థనే, స్కూల్లో కాపీలే. ఇవన్నమాట ప్రార్థన అవసరతలు. సరే, ఇవన్నీ రొటీన్ కదా అనుకున్నాను. అయితే మధ్యలో ఒకటి తలుక్కొని మెరిసింది. అదేంటంటే, ఆ చర్చిలో బాత్రూమ్ లేదంట. బాత్రూమ్ కోసం ప్రార్థన చేయండి అంటే, ఈ చర్చిలో బాత్రూమ్ కోసం పరలోకమందున్న దేవుడికి ప్రభువా బాత్రూమ్ కావాలని ప్రార్థన. ఇప్పుడు విషయం ఏంటంటే, అది అవసరమే, నేను కాదనిలే. విషయం ఏంటంటే, దానికోసం 12 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు బాత్రూమ్ కోసం. ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 12 సంవత్సరాలుగా బాత్రూమ్ కోసం ప్రార్థన చేస్తున్నారు. 1 లక్ష రూపాయలు ఎవడో ఒకటి ఇస్తే కట్టరు. మేమేం ప్రభువా, నువ్వే ఎలాగోలా బాత్రూమ్ని కట్టాలి. సిగ్గు శరం ఉండద్దా కొంచెమైనా? అరే, దేవుని సన్నిధికి మనం ఇస్తే ఏం పోయింది కదా. మన వల్ల సాధ్యం కాకపోతే అప్పుడు ప్రార్థన చేద్దాం. బీరువాలో ఉంది కదా, తెస్తే అయిపోతుంది కదా. దేవుని సేవకు సహకరించడం అన్నది మన భాగ్యం అంటారు, దాన్ని పోగొట్టుకోవడం అంటారు. దేవుని సేవకి సహకరించడం అన్నది మన భాగ్యం అంతే. అది అందరికీ రాదు. అలా తెచ్చి ఇలా కట్టేదానికి
మనసొప్పక 12 సంవత్సరాలుగా ప్రార్థన అవసరత అంట. ఇలాంటి ప్రార్థనలన్నీ ఆ కప్పు దాటి పైకి వెళ్ళవు, ఆ కిందనే ఉంటాయి. ఒకవేళ వెళ్ళుంటే ఎప్పుడో బాత్రూమ్ వచ్చిండదు కదా, వెళ్ళలేదు కాబట్టి. మనం దేవునికి దగ్గరగా రావడం లేదు కాబట్టి చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. మనం దేవుని దగ్గరికి వస్తే ఒకటే సమస్య, అదేంటంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడిని. అయ్యో నేను నశించితని, రాజును సైన్యములకు అధిపతిగా యెహోవాను నేను కన్నులారా చూచితని. దేవుణ్ణి చూసిన తర్వాత ప్రవక్త అయిన యేషయా కేక పెడుతున్నాడు, నేను చనిపోతానేమో. ఎందుకు చనిపోతావు యేషయా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత నన్ను చంపేస్తుందేమో, ఎందుకంటే నేను అపవిత్రుడిని కాబట్టి. పరిశుద్ధుడైన దేవుడు పాపైన మానవుడిని తన దగ్గరికి అలా రానివ్వడు. మనకే ప్రమాదం. మన బంధువులు చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయారనే బాధ కంటే వాళ్ళు చనిపోయి ఎక్కడికి వెళ్ళారో అన్నది పెద్ద ప్రశ్న ఏర్పడుతుంది మనకు కదా. బయటికి ప్రార్థన చేయకపోయినా లోపల అనుకుంటాం, ప్రభు నా భర్తని ఎలాగోలా అలా తీసేసుకో అనుకుంటాం. అలా చేయకండి, ఎందుకంటే పొరపాటుని దేవుడు మీ ప్రార్థన విని అలా తీసుకున్నాడు అనుకో, ఈయన పెనం మీద నుంచి పోయినవన్నట్టే. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో పాపికి సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఈనాడు పేపర్లో వేయచ్చు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని. ఏంటి 150 రూపాయలు ఇచ్చి ప్రకటన వేస్తే ఆత్మకు శాంతి కలుగుతుందా? కలగదు. తమాషా ఏంటి తెలుసా? నీ పవిత్ర ఆత్మకు శాంతి. పవిత్ర ఆత్మకు శాంతి ఏం అక్కర్లే, మనం కోరుకోవాల్సిన అక్కర్లే. పవిత్ర ఆత్మకు శాంతి వచ్చేస్తుంది. ఇది అపవిత్ర ఆత్మ, అందుకనే శాంతి కదా. కాబట్టి ఇక్కడ మనం పరిశుద్ధులుగా లేకపోతే, మన పాపాన్ని తీసివేసుకోకపోతే, దేవుడు దయదలిచి తన దగ్గరికి పిలిచినా సరే చాలా ప్రమాదం. నత్త మీద చాలా అది శ్లేషం వస్తుంది కదా, తేమ ఉంటుంది కదా. అలా చలిగాల్చుకొని ఎండలో పెట్టండి, ఏమవుతుంది? అలా లోపలికి వెళ్ళి ఇంతకు చలిగాల్చుకుందో లేదో అని బయటకు వచ్చేప్పటికి అది ఉండదు. నత్తని మనం ప్రేమించి ఎండలో పెట్టడం ఏంటంటే దాన్ని పరలోకానికి పంపించడం. కాబట్టి ఒక పాపైన మానవుడిని ప్రభువా నీ దగ్గరికి తీసేసుకొని ప్రార్థన చేయడం ఏంటంటే, నాయనా పెనం మీద నుంచి పోయేవేయని ప్రార్థన చేయడం. అలా చేయకండి. ప్రభువా చచ్చినోడు దుర్మార్గుడు, మంచి డ్రామా ఆర్టిస్టు, దయచేసి నీ దగ్గర తీసుకోవద్దు నాయనా, వాడిని నరకంలో పడేయండి, అక్కడ చాలామంది డ్రామా ఆర్టిస్టులు ఉంటారు, మంచి కంపెనీ ఉంటుంది అని ప్రార్థన చేయాలి. నిజంగా మీరు ఆయన ప్రేమిస్తే కదా. మనం నరకం ప్రమాదం అనుకుంటున్నాం. నరకం కాదు ప్రమాదం, నరకాన్ని చేసిన ఆయన ప్రమాదం. నరకం ప్రమాదమా, నరకాన్ని చేసిన ఆయన ప్రమాదమా? మనం నరకం ప్రమాదం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు, నరకాన్ని చేసిన ఆయన ప్రమాదం. జీవం గల దేవుని చేతులు పోవట భయంకరం అన్నాడు, కానీ నరకాన్ని పోవడం భయంకరం అని చెప్పలే. జీవం కలిగిన దేవుని చేతులు పడడం భయంకరం. సొదొమ గొమొర్రా అని 2 ట్విన్ సిటీస్ ఉన్నాయి కదా, వాళ్ళు పాపం విస్తారంగా చేశారు కదా. దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళని చంపి అక్కడి నుంచి జాగ్రత్తగా నరకాన్ని తీసుకొని వెళ్ళా, నరకాన్నే జాగ్రత్తగా వాళ్ళ మీద తీసుకొచ్చాడు. చూసారా, జొమాటో ఆర్డర్ మీద ఇక్కడికే వచ్చింది. వీళ్ళు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళలే, వీళ్ళు బ్రతికుండగానే నరకాన్ని వారి మీద తీసుకొని వచ్చాడు. ఎక్కడి నుంచే మేళతాళాలతో తీసుకొని వెళ్ళాడు. దేవుని చాలా చిన్నగా ఊహిస్తున్నాం కదా. ఎందుకు సొదొమ గొమొర్రా ప్రజలను చంపాడు ఆయన? కామ వికారయుక్తమైన చెడు నడవడి. ఎన్ని దరిద్రాలు చేస్తాం కదా, చాలా ధీమాగా కూర్చున్నాం కదా. జీవం కలిగిన దేవుని చేతిలో పోవట భయంకరం. దేవుని దర్శనాన్ని చూసిన యేషయా, ప్రవక్త అయిన యేషయా, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటే, మరి మన పెదవులు అవే పెదవులతో పాట పాడతాం దేవుని పరిశుద్ధత గురించి కదా. తప్పు కదా. శరాపులు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే యేషయా ఏడుస్తున్నాడు. నేను ఎలా ఆయన నామాన్ని ఉచ్చరించాలి, నేను ఎలా ఆయన్ను స్తుతించాలి, ఎలా పాడాలి? ఎందుకంటే ఈ పెదవులు అపవిత్రం. ఈ అపవిత్రమైన పెదవుల మీద నుంచి ఆయన పరిశుద్ధమైన నామాన్ని ఎలా ఉచ్చరించాలి? పలకడానికి భయపడ్డాడు. మనం పాట పాడేస్తున్నాం, ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం కదా.
సమావేశం పెడితే కనీసం 20 పాటలు కాకుండా మనం ఇంట్లోంచి బయటకు వస్తామా? రాము కదా. 20 పాటలు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి రాజా నీ సన్నిధిలో, అబ్బా ఇది కదా కామెడీ అంటే. 20 పాటలు పాడిన తర్వాత వచ్చి అప్పుడు రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, అసలు ఉండలేకపోతున్నానయ్యా. ఎన్ని అబద్ధాలు కదా ఇవి. దేవుణ్ణి నిజంగా మనం చూస్తే నేను పాపిని, అపవిత్రుణ్ణి, అదే మిగిలిపోతుంది. దేవుడు మనకు అర్థం కాక ఏంటేంటి అంటున్నాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలతో ఏమంటున్నాడు చూడండి. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టం. దేవుని ఆలోచన ఏంటంటే మనం పరిశుద్ధులం కావడమే దేవుని ఇష్టం. అనగా జారత్వానికి దూరంగా వెళ్ళడమే దేవుని ఇష్టం. ఇప్పుడు కొత్త కొత్త ప్రశ్నలు వచ్చాయి. నా పెళ్ళి గురించి దేవుని చిత్తం ఏంటి? ఏంటి విన్నారు ఎప్పుడైనా మీరు? బైబిల్లో లేనటువంటి తమాషాలు ఇవన్నీ. ఈయన పెళ్లి గురించి దేవుని చిత్తం ఏంటి? మరి లోక కళ్యాణం, మరి ఇక ఈయన పెళ్లి చేసుకొని పిల్లలు కంటే కానీ కొత్త సృష్టి జరగదు ఇక్కడ, అంతే కదా. ఆ రోజు నోవహు అడగలే, ప్రభువా ఇంతమంది చనిపోయారు కదా, మొత్తం అంతా జలప్రలయం నశించారు కదా, నేను నా కుటుంబం మిగిలింది కదా, ఇంతకు మా పట్ల నీ చిత్తం ఏంటి అని అడగలే. ఆయనే నెక్స్ట్ మానవ వంశాన్ని తీసుకొని రావాలి కదా. అంత బాధ్యత ఉన్న ఆయన అడగకపోతే మనం అడుగుతాం నా పెళ్లి పట్ల నీ చిత్తం ఏంటి అని. అప్పటికే 4 లవ్ స్టోరీలు అయిపోయి నీ చిత్తం ఏంటి అని అడుగుతాం. ఇదిగా తమాషా అంటే. అప్పటికి 4 అయిపోయి ఉంటాయి, 4-5 అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దేవుని చిత్తం ఏంటంట. ఎందుకంటే అన్ని చోట్ల హ్యాండ్ వచ్చింది. పెళ్లి కోసం దేవుని చిత్తము, ఉద్యోగం కోసం దేవుని చిత్తము, రకరకాల కోసం దేవుని చిత్తం అంట. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నాయనా మీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే, దేవుని ఇష్టం ఏంటంటే మీరు వ్యభిచారానికి దూరంగా బ్రతకడమే దేవుని చిత్తం. అది దేవుని ఇష్టం. మీరు పరిశుద్ధులు కావాలి, పేదవాళ్ళు ధనవంతులు కావాలి, అదిగా దేవుడు కోరుకుంటూ ఉన్నది. అనారోగ్యగ్రస్తులు ఆరోగ్యవంతులు కావాలి, అది కాదు. ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ టెంపరీ. పేదవాడు ధనికుడైతే టెంపరీ, చచ్చేంత వరకే కదా. రోగం పోయి ఆరోగ్యం వస్తే టెంపరీ, చచ్చిపోయేంత వరకే కదా. ప్రతిదీ కూడా టెంపరీ. కానీ మీరు పరిశుద్ధులు కావడం అన్నది ఉంది కదా, ఇది పర్మనెంట్. అందుకు పిలిచాడు దేవుడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులు కావాలి. లేవికాండం 19వ వచనంలో మీరు పరిశుద్ధులై ఉండవలెను, ఎందుకంటే మీ దేవుణ్ణైన యెహోవానగు నేను పరిశుద్ధుని కాబట్టి. మీరు పరిశుద్ధులవడమే దేవుని చిత్తం. అంటే ఏంటంటే జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం. 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని ఎరిగినటువంటి అన్యజనుల్లాగా కామాభిలాష ఎందు కాకుండా తన తన ఘటాన్ని, తన తన దేహాన్ని, తన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో దాన్ని తెలుసుకోవడమే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధులు కావడమే దేవుని చిత్తం. అంటే చాలా స్పష్టంగా సరళమైనటువంటి పదాలతో చెప్పాడు కదా. ఇందులో మెలికలేవి లేవు కదా. కాబట్టి ఇంకొకసారి ఎప్పుడు కూడా నా పెళ్లి విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విషయంలో దేవుని చిత్తం ఏంటి అని అడగండి. కొంచెం ఎంక్వైరీ చేయండి, తెలిసిపోతుంది. ఇది కామన్ సెన్స్. దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులం కావడం. మన సమాజంలో పేటరేగిపోతుంది పాపం. సమాజంలో అంటే చర్చిలోనే, సంఘాల్లోనే పేటరేగిపోతుంది వ్యభిచారం. కనుక దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏంటంటే పరిశుద్ధమైన పిలుపు. మనం పరిశుద్ధులు కావాలి అన్నది దేవుని చిత్తం, దేవుని ఆలోచన. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టింది అందుకే. దేనికి? ప్రభువా నేను పాపిని అని మనం మొరపెట్టడానికి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా మొరపెడుతున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును,
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించుతని రాజును సైన్యములకు అధిపతి అయిన యెహోవాని నేను కన్నులారా చూచితననుకుంటుని. అప్పుడు ఎప్పుడు నేను పాపిని, నేను అపవిత్రమైన వాడిని అని మొర్రపెట్టిన తర్వాత, ఒకవేళ ఆయన అనకపోతే అప్పుడు అనేది రాదు. ఆయన మొరపెడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభువా పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడిని, నేను నశించిపోతున్నానని మొరపెడితే అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. మనం అడగకపోతే దేవుడు మన పాపాన్ని క్షమించడు. అడగాల్సిందే. ప్రభువా నేను పాపినని మనం అడగాల్సిందే. అడగకపోతే క్షమించడు ఆయన. మనం అడగకపోతే దేవుడు అవసరాలు తీరుస్తాడేమో, కానీ అడగకపోతే పాపాలు తీసివేయడు. ఆయన పశ్చాత్తాపడి అయ్యో నశించితిని, నేను అపవిత్రుని అంటే అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు కారుతో తీసినటువంటి, అంటే ఒక పట్టకారు లాంటి దాంతో ఆ బలిపీఠం మీద అగ్నిని తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలించి, ఇది దేవుని బలిపీఠం మీద నుండి వచ్చింది కాబట్టి, ఇది దేవుని అగ్ని కాబట్టి, నీ పెదవులకు తగిలింది కాబట్టి ఇప్పుడు నీ పెదవులు పవిత్రమయ్యాయి. మన పెదవుల్ని మనం పవిత్రం చేసుకోలేము, మన పాపాన్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకోలేము. దేవుడు మనల్ని పరిశుద్ధం చేయాలి. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఏంటంటే ఆవిడ పేరు పాపాత్మురాలైన స్త్రీ. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ది టౌన్ హ్యార్లెట్. ఆ పట్టణానికి అంతటికి ఆవిడ వ్యభిచారి అంట. అక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఇస్తారా? థ్యాంక్ యూ. పాపాత్మురాలైన స్త్రీ అన్న దగ్గర ది టౌన్ హ్యార్లెట్, హ్యార్లెట్ అంటే వ్యభిచారి, వేశ్య అని, ఒళ్ళు నమ్ముకొని బ్రతికేటువంటి స్త్రీ. ది టౌన్ హ్యార్లెట్ అంటే మొత్తం ఆ పట్టణానికి అంతటికి ఆవిడ వ్యభిచారి. అంటే చాలా పాపాత్మురాలు కదా, వర్ణించలేం కదా. ఆవిడ జీవితంలో ఎంతోమందికి ముద్దు పెట్టుంటుంది తను కదా. ఆవిడ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టడం ప్రారంభించింది. నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. యెషయా దర్శనంలో చూసినటువంటి ఆ నిప్పు, ఇది నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పెదవులు పవిత్రమయ్యాయి, నీ పాపం పోయింది. ఈ పాపాత్మురాలైన స్త్రీ పెదవులు అంతకుముందు అనేక మందికి ముద్దులు పెట్టే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదాలను తగిలేటప్పటికీ నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. ఇంతవరకు ఎలా బ్రతికారో అనవసరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల దగ్గరికి రా. నీ అపవిత్రమైన జీవితం ఆయన తగిలినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పవిత్రం అవుతుంది. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడిని, నేను నశించితనే. ఎంత పాపాత్ముడు అయినా సరే, ఎంత పాపాత్మురాలైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రా. ఆయన్ను తగిలితే నీ జీవితం పవిత్రం అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మట్టితో ఉన్నటువంటి రోడ్ల మీద నడుస్తూ వచ్చి, ఆ వీధులు నడుస్తూ వచ్చి ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చాడు. ఆయన నీళ్ళు ఇవ్వలే కడుక్కోవడానికి, అలాగే వచ్చాడు లోపలికి. ఆయన మట్టి ఉంటుంది కాళ్ళ మీద, అయితే తనకు కనిపించలే. ఆ పాదాలని ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. అంతటి వ్యభిచారి యేసుప్రభు పాదాల మీద పడి ఏడవాలని ఎందుకు అనిపించింది తనకి? యేసుప్రభు వయసు ఎంతప్పటికి లేదు, ఆయన చనిపోయేటప్పటికి ఎంత వయసు అయింది? 33.5 సంవత్సరం. 33 సంవత్సరం అంటే
నాకంటే చిన్నోడు కదా, వయసులో ఉన్నాడు కదా, తనేం పని చేస్తుంది? వేశ్యా వృత్తి. యేసుప్రభు ఎంత వయసు ఉన్నాడు? వయసులో ఉన్నాడు కదా. యూదులు చాలా అందంగా ఉంటారు, అందగాళ్ళు. ఆవిడ ఎంతోమందిని చూస్తుంది, కానీ యేసుప్రభుని చూసినప్పుడు ఏడవాలనిపించింది. ఎందుకని? యెషయా దర్శనంలో చూసినటువంటి పరిశుద్ధత ఉందే, ఆ పరిశుద్ధత ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మూర్తిభవించింది. యెషయా దర్శనంలో చూసినటువంటి ఆ పరిశుద్ధత, యెషయా ఎవరిని చూశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారినే కదా నిన్న మాట్లాడుకున్నాం. ఆ పరిశుద్ధుడైన దేవుడు శరీరాన్ని ధరించి లోకానికి వస్తే ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి, ఆయన ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన చూపును బట్టి ఒక వేశ్య ఆయన పాదాల మీద పడి ఏడవడానికి వచ్చింది, ఏడ్చింది. అంటే యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు కదా, వేశ్య సైతం ఆయన పాదాల మీద పడి ఏడవాలనిపించేంత పరిశుద్ధుడు ఆయన. యెషయా కూడా ఇదే స్పందన కదా, అయ్యో నేను నశించితని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినటువంటి ఆ పాపాత్ములైన స్త్రీ ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తుంది. ఏం మాట్లాడటం వల్ల ఏడుస్తుంది, కన్నీళ్లు గారుతున్నాయి, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. యేసు ప్రభువును ముద్దు పెట్టుకోకపోయి ఉంటే తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది, ఆవిడ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. ఆహ్వానించినటువంటి పరిసయుడు పాపిగానే మిగిలిపోయాడు, కానీ అనుకోకుండా వచ్చినటువంటి ఈవిడ పవిత్రురాలుగా మారి తన ఇంటికి వెళ్ళింది. టౌన్ హ్యార్లెట్, పాపాత్మురైన స్త్రీ పరిశుద్ధురాలైంది. యెషయా దర్శనంలో ఆ బలిపీఠం మీద నుండి తీయబడినటువంటి నిప్పు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పాదాలు ముద్దు పెట్టుకునేటప్పటికీ, యెషయా పెదవులకి ఆ నిప్పు తగిలేటప్పటికీ పవిత్రుడయ్యాడు కదా. ఆవిడ పెదవులు యేసు ప్రభు పాదాలు తగిలేటప్పటికీ పవిత్రురాలైంది. ఎంతటి పాపమైనా సరే, ఎలాంటి పాపంలో ఉన్నా సరే, ఇంకా బ్రతికున్నాం, ఇంకా అవకాశం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంతకు రా, ఆయన పాదాలను ముద్దు పెట్టుకో. ఆ రోజు మట్టి కొట్టుకుపోయిన ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటేనే నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయంటే, మేకులు కొట్టించుకున్న పాదాలు, మన కోసం మేకులు కొట్టించుకున్న పాదాలు ఉన్నాయి. రా, ఆయన మేకులు కొట్టించుకున్న పాదాల దగ్గర సాగిలపడు. ప్రభువా, నేను చేసిన పాపాలకే నీ కాలంలో మేకులు దిగబడ్డాయి, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో, ఏడువు, నీ పాపాలు క్షమించబడతాయి. ఈ నిప్పు నీ పెదాలకు తగిలింది కాబట్టి నీ పెదాలు పవిత్రమయ్యాయి, నీ పాపం పరిహరించబడింది అని చెప్పాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా చేయబడతారు. ఉచితముగా నీతిమంతులుగా, ఉచితముగా పరిశుద్ధులుగా చేయబడతాం. అవకాశం మించిపోలేదు, ఇంకా ఆయుష్ ఉంది, ఇంకా ప్రాణం ఉంది. ఈ లేఖనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం మరణించిన తర్వాత ఎదుర్కొనబోయేది పరిశుద్ధుడైన దేవుణ్ణి. శరాపులు సైతం ఆయన్ను సమీపించలేనంత పరిశుద్ధుణ్ణి మనం ఎలా సమీపించాలి? మనకు మరణం తథ్యం కదా, ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడే మన పాపాలు ఒప్పుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పాదముల చెంత ప్రభువా నన్ను క్షమించని వేడదాం. నా పాపం ఏంటో నాకు తెలుసు, మీ పాపం ఏంటో మీకు తెలుసు. ఎవరి పాపాన్ని వాళ్ళు ఒప్పుకుందాం. మన పాపాన్ని మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. మనం ఒప్పుకుంటే ఆయన క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఒప్పుకోకపోతే, యెషయా ఇక్కడ కేక వేయకపోయి ఉంటే ఆయన పాపం అలాగే ఉండేది కదా. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే యెషయా అపవిత్రతని యెషయాకు చూపించడానికి, ఇశ్రాయేలు ఎంత అపవిత్రులో తెలియజేయడానికి. ఈరోజు ఈ లేఖనం ఎందుకు మీ చెవుల్లో వినబడిందంటే, మీ జీవితాన్ని పవిత్రపరచుకోండి, అపరిశుద్ధతని విడిచిపెట్టండి. మనం సేవిస్తున్నది పరిశుద్ధుడైన దేవుడిని. ఇప్పుడే సరి చేసుకుంటే మంచిది. పొరపాటున కన్ను మూసామా, జీవం కలిగిన దేవుని చేతిలో పోయట
భయంకరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన తర్వాత ఆయన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని మీకు తోచును. ఇంతవరకు ఈ ప్రసంగాన్ని చేయించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిని గురించి అంటే శిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి దేవుడు నా ద్వారా ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాడు. మీ పాపాన్ని విడిచిపెట్టండి. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడడు. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడు అయిన నాయన, ఇంతవరకు ప్రవక్త అయిన యెషయాకు వచ్చినటువంటి దర్శనం ద్వారా మీరు పరిశుద్ధుడనే, శరాపులు సైతం మిమ్మల్ని సమీపించలేనంత పరిశుద్ధుడనే, మీ పరిశుద్ధత మాకు ప్రమాదం అని ప్రవక్త అయిన యెషయా అపవిత్రుడని ఒప్పుకున్నాడు. తండ్రి, మేము ఇంకెంత అపవిత్రులమే. మా అపవిత్రతను ఒప్పుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఈ లేఖనం ద్వారా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకై మీకు వందనములు. ఈ మాటల్ని నాలోను మాలోను ఫలింపులను తీసుకున్నాండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాల్ని మా ప్రతి విషయంలో గౌరవించుటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. మాలో ఉన్న అపవిత్రతను తీసివేయండి. ఈ సంఘానికి రావాల్సిన దీవెనను ఆశీర్వాదమును అనుగ్రహించమని ఎంతో ప్రయాసకూర్చి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మీ బిడ్డలకు రావాల్సిన దీవెనను అనుగ్రహించండి. నిన్న ఈరోజు వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకుంటూ మీ మాట ఏది వృధాగా పోకుండా మా జీవితాలు మార్చున్నట్లుగా మా అపవిత్రత నుంచి మమ్మల్ని విడిపించమని విజ్ఞాపన చేస్తూ మీ కృపాస్థలకి ముందున్న సమయాన్ని అప్పగిస్తూ సంఘాన్ని అప్పగిస్తూ మా పాపములు క్షమించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.